ఇవాళ అయితే నేను ఓలాలో ఫస్ట్ రైడ్ అయితే పడ్డది నాకు. పికప్ వచ్చేసి 2.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక కాల్ చేస్తే కస్టమర్కి, కస్టమర్ అయితే చాలాసేపు నిలబెట్టిండు. వస్తున్నారు, వెయిట్ చేయండి, ఒక 5 మినిట్స్ అని చెప్తే వెయిట్ చేసిన. తీరా చూస్తే అంత పెద్ద మూట తీసుకొని వచ్చారు. ఆ పెద్దది సంచి, అది పెద్దది సిమెంట్ బ్యాగ్ లాంటిది, అంటే రైస్ బ్యాగ్ లాంటిది. అంత పెద్ద దాంట్లో వాళ్ళు ఏం పెట్టిరో మనకు తెలియదు. ఇంకా అది తీసుకుపోమంటే నేను వేరే వద్దొద్దు, అది ముందు నాకు ఫోన్ మాట్లాడమని ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇస్తే ఇంకా నేను ఫోన్లో మాట్లాడిన. ఆ కస్టమర్ ఏమంటున్నాడంటే, నేను ఇంతకుముందు పోర్టర్లో బుక్ చేసిన, అప్పుడు తీసుకొచ్చి నువ్వెందుకు తీసుకురావని అడుగుతున్నాను. పోర్టర్ ఓలా ఒకటి కాదు కదా, ఓలాలో కూడా పార్సల్ బుక్ చేస్తే పార్సల్ తీసుకొస్తారు, కానీ అది రైడ్ బుక్ చేసి పార్సల్ తెమ్మంటుండే. మళ్ళీ మార్నింగ్ ఫుల్ ట్రాఫిక్ టైంలో ఇంకా ఆ మూట వేసుకొని ముంగట నేను ఇక్కడ, నాకు ఆ మూట ముందు పెడితే నాకు రూట్ మ్యాప్ కనబడదు, ఫోన్కి అడ్డం ఉంటుంది మూట, అది తీసుకెళ్ళడానికి కుదరదు. అది అర్థం చేసుకుంటారు కస్టమర్. నేను ఒకటే చెప్పిన, నీ ఇష్టం భయ్యా, నేనైతే తీసుకురాను అని చెప్పిన. అని చెప్తే ఇక లేదని అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఫోన్ పట్టుకొని, అదే మీకు స్క్రీన్లో చేయి కనిపిస్తుంది కదా, ఫోను హెల్మెట్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్న, స్పీకర్ ఆన్ చేసి. కస్టమర్ ఏమంటుండంటే, వెనకాల దాన్ని కట్టేసుకొని తీసుకురా, తాడు పెట్టి అంటున్నాడు. మనం ఏమైనా పార్సల్ తీస్తామా? అది పోటర్ వాళ్ళు అయితే, వాళ్ళు పోటర్ చేసేవాళ్ళు సపరేట్ ఉంటారు, వాళ్ళు అయితే తీసుకెళ్తారు పార్సల్. అదే పోటర్ బుక్ చేసిన, పోటర్లో తీసుకొచ్చి నువ్వేం తీసుకురావు అనేసి అంటుంటే నేను కాదని చెప్తే, అప్పుడు ఇంకా ఆయన అట్లనే మాట్లాడుతూ నేను గమ్మున క్యాన్సిల్ చేసేసి ఇక నేను మూవ్ అయిపోయాను అక్కడ నుంచి. 2.5 కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉన్నది, అది లోపలికి ఉన్నది, 2.5 కిలోమీటర్ లోపలికి పోయినా. నాకు మళ్ళీ రైట్స్ రావాలని ఇప్పుడు నేను మళ్ళీ మెయిన్ రోడ్కి రావాలా, అక్కడికి మళ్ళీ 2.5 కిలోమీటర్స్ వచ్చినట్టు 5 కిలోమీటర్లు పొద్దున్నే బొక్క. ఇక ఇట్లానే ఉంటాయి, నాకే తగులుతాయి ఇట్లాంటి వేస్ట్, ఏమంటారు, ఇట్లాంటి రైడ్స్ అన్నీ నాకు. అన్నీ ఇట్లనే రైడ్ బుక్ చేస్తారు, పార్సల్ అంటారు. అది కూడా పార్సల్ ముందు చెప్పారు, కనీసము రైడ్ బుక్ చేయగానే కాల్ చేసి, భయ్యా మన పార్సల్ ఉంది, తీసుకురావా అని అడగరు. తీసుకురానంటే అప్పుడే క్యాన్సిల్ చేసి ఇంకోళ్ళు బుక్ చేసుకుంటారు కదా, అట్లా అయ్యారు. అన్న మళ్ళీ పార్సల్ ఉంటుంది పార్సల్ ఆప్షన్ బుక్ చేసుకోకుండా రైడ్ ఆప్షన్ బుక్ చేసుకొని ఇక ఇక్కడికి వచ్చినాక పార్సల్ ఇస్తుంటారు. మళ్ళీ ఒకరు కమ్యూనికేషన్, ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు నాకు ఫోన్లో, ఒకరు బుక్ చేసారు, మధ్యలో ఒకరు కాన్ఫరెన్స్ ఉన్నారు. ఇంకా తర్వాత ఇక్కడ ఈ పర్సన్కి మళ్ళీ ఇక్కడ వేరే పర్సన్ ఇస్తుంది మళ్ళీ పార్సల్. ఇంకొకటి, అందులో గంజాయి ఉంటుందా ఏముంటుందో మనకు తెలియదు లోపల, మనం ఎట్లా తీసుకుపోతాం. ఇది 2 కిలోమీటర్ పికప్ ఉండే, 1.5 కిలోమీటర్ డ్రాప్ ఉండే. చూడండి కస్టమర్ ఏం మాట్లాడతారో. హలో रायपुरा से मैं ये टिफिन सेंटर के सामने एग्जैक्ट अन्नपूर्णा से पार्सल है। हाँ, हम लोग नहीं लेके आते मैडम, आप राइड बुक करें ना, आप राइड बुक करें ना मैडम, राइड बुक करके पार्सल कैसे बोल रहे हैं? हाँ मैडम, मैं होटल वाला नहीं होता ना, देते मैं, मेरा काम वो नहीं होता ना, मेरा काम आप आदमी को चढ़ाना, आदमी को छोड़ना है। आप दूसरा जो आपका पर्सनल काम बोले तो हम कैसे क्यों करेंगे? ऐसा कुछ भी नहीं है मेरा। अब आप क्या है उसमें, ये ठीक है मैडम, आपको उसके लिए अलग रहता, इसमें फूड रैपिडो में फूड रहता, फूड ऑर्डर करिए। आपको अभी बाइक बुक करें ना, बाइक के बगल में आपको फूड का आता, फूड का ऑप्शन आता, तो फूड पे सेलेक्ट करके ऑर्डर का नाम डाल दो, आपको यहाँ से जो मंगाना वहाँ से मंगा सकते, वही रेट में मिलता, आपको ज़्यादा कुछ नहीं लेते। नहीं मैडम, मैं नहीं दे सकता, मेरे को कैमरा रहता, मेरे को कैमरा रहता, टिफिन सेंटर के पास कैमरा अलाउ नहीं है ना, समझ गए आप? హలో, ఇంకా వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చూడండి, ఫోన్ మాట్లాడుతున్న కట్ చేసి పడేసింది. అట్లానే ఉంటుంది. రైడ్ బుక్ చేసి హోటల్లోకి ఏంటంటే టిఫిన్ తీసుకురమ్మన్నది. అక్కడ 15 నుంచి 20 మంది దాకా పార్సల్ దగ్గర లైన్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చి మనకి ఇచ్చే వరకు ఏ టైం అవుతుంది? వచ్చేది ఎంత వస్తుంది? 2 కిలోమీటర్లకు 20 రూపాయలు కూడా రావు. నాకైతే ఇంకో రైడ్ వచ్చింది, ఇక్కడికి పికప్కి వచ్చేసిన. ఈ రైడ్ అయితే 1 కిలోమీటర్ పికప్ వచ్చింది, 4 కిలోమీటర్ డ్రాప్ వచ్చేసింది. ఇది ఓలాలో వచ్చింది. అదే పికప్ చేసుకున్న మేడంని అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. మేడంని అయితే డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే మనకు
అమౌంట్ 34 రూపీస్ 36 రూపీస్ అయింది. అయితే మేడం చేంజ్ లేవని ఇంక 40 రూపీస్ ఇచ్చేసింది. సరే అని తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే నాకు అన్నీ ఎట్లా తగులుతాయి అంటే అసలు ఇంట్రెస్టే పోతుంది, మొత్తం మూడే పోతుంది, అట్లాంటివి తగులుతూ ఉంటాయి. ఆ రిస్క్ నాకేందుకు తగులుతే నాకు అది అర్థం కాదు. అందుకే ఒక్కొక్కసారి నాకు చేయాలన్న మూడు కూడా ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బైక్ బుక్ చేసి పార్సల్ ఇచ్చి అందులో ప్యాకెట్ లోపల ఏముంటుందో తెలియదు. గంజాయి ఉంటుందా, డ్రగ్స్ ఉంటుందా, ఏమైనా ఉంటే మనకు తెలియదు కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అట్లా ఎవరైనా పట్టుకుంటే అని. మేడం 3538 కూర్చోండి. ఈ రైడ్ అయితే ఓలాలో వచ్చింది. ఆ 3 కిలోమీటర్ పికప్ ఉండే, డ్రాప్ లొకేషన్ వచ్చి 17 కిలోమీటర్స్ ఉండే. అందుకే నేను 3 కిలోమీటర్స్ పికప్ అయినా సరే అని వెళ్ళిన. మేడం అయితే పికప్ చేసుకున్నా. ఇంకా డ్రాప్ లొకేషన్లో వద్దాం. ఇంకోటి డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. మేడంని ఇక్కడ డ్రాప్ చేసిన. మనకైతే అమౌంట్ 161 ఏమంత అయింది. అమౌంట్ అయితే 160 రూపీస్ ఏమైంది, 159 160 అయింది. మేడం అయితే మనకు అమౌంట్ పే చేసేసినారు. ఇక ఇక్కడ ఈ సార్ వచ్చి చూసి అడుగుతున్నాడు అనమాట, ఇదేంటి కెమెరా అని అడిగి, అవును కెమెరా అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది అది అని అడిగితే, ఇట్లా వీడియోస్ తీస్తాను సార్, ఇప్పుడు ఇట్లా మామూలుగా నేను చేస్తున్న రైడ్స్ అవి ఏమంటే మోటో వ్లాగ్ చేద్దామని తీసుకున్నాను యాక్చువల్గా. కానీ ఇక్కడ లాంగ్ టూర్లు ఇప్పుడు ఏమి స్టార్ట్ చేయలేదు, ముందుకు చేస్తాను లాంగ్ టూర్లు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఓలా ర్యాపిడో సంబంధించిన వీడియోస్, కస్టమర్ డ్రాప్ పికప్ లొకేషన్ ఇవన్నీ పెడుతున్నాను సార్ అని అంటే, యూట్యూబ్ గురించి అడిగింది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఎట్లా ఏంటి అని అడిగితే కొన్ని డీటెయిల్స్ నాకు తెలిసిన వరకు అయితే చెప్పిన. ఇంకా చెప్పిన తర్వాత ఇక కస్టమర్ అయితే, ఈ పర్సన్ అయితే కస్టమర్ కాదు, ఇతను పక్కన వేరే పర్సన్ కస్టమర్ అని అలవాటు అయిపోయింది. ఈ పర్సన్ వచ్చేసి అదే అడిగిన అనమాట. ఓకే నో ప్రాబ్లం, మరి సబ్స్క్రైబర్లు అంటే మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్స్ కావాలి, అప్పటి నుంచి మనకు అమౌంట్ వస్తుంది, అప్పటి వరకు అయితే రాదు, మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం సార్ అని చెప్తే, అదేనండి నో ప్రాబ్లం ట్రై అయ్యి ఏం కాదు, సక్సెస్ అవుతారు, చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అయినారు, జనాలు అయితే యాక్సెప్ట్ చేస్తారు, నో ప్రాబ్లం అని మంచిగా కొంచెం ఎంకరేజింగ్గా నాకు చెప్పిండు. హ్యాపీ అనిపించింది అట్లా వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడితే. కొంతమంది కస్టమర్లు మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంచి వాళ్ళు దొరుకుతారు. ఇక కొంతమంది ఏమో ఇంకా సతాయించే వాళ్ళు కూడా దొరుకుతారు. మనకు బయట ఇంకా జనాలు ఎట్లుంటారో ప్రజలు మనకు తెలియదు కదా, అంటే ఎవరెవరు మెంటాలిటీ ఏ టైప్లో ఎవరెవరు ఏ మూడ్లో ఉంటారో కూడా తెలియదు మనకు. ఇంకా రోడ్డు మీద లైఫ్ అంటే ఇట్లానే ఉంటుంది. ఇంకా నేనైతే కొంచెం చూసుకొని వెళ్తాను, ఎందుకంటే నేను పార్సల్స్ అయితే చేయను, ఎందుకంటే నాకు కెమెరా ఉంటుంది కాబట్టి అలా ఉండదు. పార్సల్స్ కానీ ఫుడ్ డెలివరీ కానీ నేను చేయను, ఓన్లీ రైడ్సే చేస్తున్నా ప్రస్తుతానికైతే.